ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రివ్యూపై జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్తో కలిసి విలేకరులతో సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 3 కేటగిరీలు విభజించామని, కేసు తీవ్రత బట్టి మరియు నష్టపరిహారం వర్గీకరణ కేటగిరీల ఆధారంగా 1 లక్ష నుండి 8 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో జడ్జి అందుబాటులో లేకపోవడం, కోవిడ్ సమయంలో కేసులు పెండింగ్ అవడం వంటి కారణాల వల్ల కేసులు తేలే అవకాశం ఆలస్యమైనా ఇప్పుడు అన్ని సక్రమంగా ఉన్నందున త్వరగా కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అధికారులు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేదే లేదని, అందరూ జవాబుదారీతనంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవగాహన కల్పించడానికి ప్రతి నెల చివరి శనివారం రోజున సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నామని, అందులో ఎంఆర్ఓ, ఎస్హెచ్ఓ అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రివ్యూ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. 2023 సెప్టెంబర్ నుండి జూన్ 2024 వరకు 27 కేసులు నమోదైనవని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడం, వాటిపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా మామూలుగా సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో, బ్యాక్వర్డ్ వెల్ఫేర్లో, మైనార్టీ వెల్ఫేర్లో హాస్టల్స్ ఏ రకంగా నడుపుతున్నారో అనే దాని మీద చైతన్యవంతులు చేయటం. ఇవి కాకుండా స్థానికంగా ఇంకా ఏదైనా ఈ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తుంటే వారికి చైతన్యవంతులు చేసి ఆ రకంగా చేస్తే అది చట్టపరంగా విరుద్ధం కాబట్టి కేసులు కూడా పెడతారని తెలియజేస్తారు. ఇది పెద్ద ఎత్తున మన గద్వాల జిల్లాలో జరుగుతుంది. ప్రతి నెల 4వ వారంలో శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల కంటిన్యూస్గా ప్రజలతో ప్రభుత్వానికి సంపర్కం ఏర్పడి ప్రజల్లో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి దాదాపు 2-3 గంటలు లోతుగా చర్చ చేసి ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి ఆ ప్రాంతంలో అందరికీ తెలిసి కేసు బుక్ చేయకుండా ఉండే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పారు. ఎవరైనా స్టేషన్ ఆఫీసర్ కేసు అప్లై చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లని ప్రతిదీ చేయాలని కాదు, ప్రతి కేసుకి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత డిఎస్పి, ఎస్సీ ఎస్టీ యాక్ట్లో డిఎస్పి స్థాయి అధికారి ఆ ఇన్సిడెంట్ మీద ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి దాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాస్తవం ఉంటేనే కేసు ముందుకు తీసుకున్నారు. ఆ రకంగా ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో ఒక అవగాహనకు వచ్చాం. ఎవరు ఎఫ్ఐఆర్ చేయకపోయినా ఇంటెన్షన్గా కావాలని చేయకపోతే మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఎస్పీ గారు, కలెక్టర్ గారు అంతా అధికారులందరికీ చెప్పడం జరిగింది. అది కాకుండా భూములకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూముల్లో ఆక్యుపై చేసి అది మా భూములకు రావద్దని చెప్తే కొట్టడం, తిట్టడం చేసే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు.